తిరుమలకి ముస్లిమ్స్ ఎందుకు వస్తారో తెలుసా? తిరుమల శ్రీవారికి భూదేవి శ్రీదేవి కాకుండా ఇంకో భార్య ఉందా? నిజంగా శ్రీవారు ఒక ముస్లిం కన్యను పెళ్లి చేసుకున్నారా? ఇంతకు ఆ కన్య ఎవరు? ఎందుకు శ్రీవారు ఆవిడని పెళ్లి చేసుకున్నారు? ఈ క్వశ్చన్స్ అన్నిటికి సమాధానం ఇస్తాను రండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. బీబీ నాంచారమ్మ. ఈ నాంచారమ్మ అనే పదం నాచియార్ అనే తమిళ పదం నుండి వచ్చింది. నాచియార్ అంటే భక్తురాలు అని అర్థం, ఇంకా బీబీ అంటే భార్య అని అర్థం. ఈవిడ 14వ శతాబ్దానికి చెందినవారు. ఈవిడ అసలు పేరు సురతాని. సురా అంటే దేవత, తాని అంటే వాళ్ళ దేవత అని అర్థం. పూర్వం ఒక ముస్లిం సుల్తాన్కి అందమైన కుమార్తె ఉండేది. సుల్తాన్ తన రాజ్య విస్తీరణ భాగంగా తమ సైన్యంతో దక్షిణ భారతం వైపు దాడి చేశారు. అందులో భాగంగా ఆయన ఎన్నో విగ్రహాలను, దేవాలయ సొమ్ములను, ఇంకా ఖజానాను సొంతం చేసుకున్నారు. సుల్తాన్ సైన్యం దండయాత్రలో భాగంగా శ్రీరంగం చేరుకున్నారు. అక్కడ సుల్తాన్ కళ్ళు ఒక ఉత్సవ విగ్రహం మీద పడింది. ఆ విగ్రహం పంచలోహంతో చేసింది కనుక ఆ విగ్రహాన్ని కరిగిస్తే ఎంత సొమ్ము వస్తుందని ఆయన మనసులో ఆశ పుట్టి ఆ విగ్రహాన్ని తీసుకుని వెళ్లిపోయారు. ఆయన కాజేసిన సొమ్ముని ఆయన కుటుంబానికి చాలా గర్వంగా చూపించాడు. అందులో సుల్తాన్ కూతురి కళ్ళు ఆ ఉత్సవ విగ్రహం మీద పడింది. సురతనే కాకుండా ఎవ్వరైనా ఆ శ్రీనివాసునికి ముక్తులవ్వాల్సిందే కదా. నగలు, బంగారం ఇవన్నీ కూడా ఆకర్షించలేదు. అన్నిటి మధ్యలో ఆ వెలుగుతున్న ఆ విగ్రహం సురతానికి నచ్చింది. ఆమె ఆ రంగనాథుని చాలా ఇష్టపడింది. ఆమెకి ఆ విగ్రహం కావాలని సుల్తానికి చెప్పింది. కూతురుపై ఉన్న మమకారంతో ఆ విగ్రహం సురతానికి ఇచ్చాడు. సురతాని ఆ విగ్రహాన్ని ఆట వస్తువుగా అనుకుని ఆ మూర్తితో ఆడుకోవడం, మాట్లాడడం, ఆ విగ్రహానికి స్నానం చేపించడం, ఉయ్యాల ఊపడం లాంటివి తమకు తెలియకుండానే ఒక విగ్రహ ఉత్సవానికి చేయాల్సిన సేవలన్నీ చేసింది. ఆ బొమ్మనే తన తోడు అనుకునింది. ఇక తమ భర్త అని భావిస్తూ కూడా వచ్చింది. మరోవైపు శ్రీరంగంలో రంగనాథుడు లేని ఉత్సవ మూర్తి లేని లోటు కనిపిస్తుంది. దాడిలో చనిపోయిన వాళ్ళ గురించి ఎంత బాధపడుతున్నారో అంతే బాధ శ్రీవారి విగ్రహం కోసం కూడా బాధపడుతున్నారు. ఆ పూర్వకులు ఈ విషయానికి రామానుజాచార్యుల వారిని కలిశారు. రామానుజాచార్యుల వారి ఆధిపత్యంతో వారు ఢిల్లీ చేరుకున్నారు. ఆ సుల్తాన్ని కలిశారు. అలా కలిసిన తర్వాత ఆ ఉత్సవ విగ్రహాన్ని ఆయనకి ఇవ్వమని అడిగారట. ఆయనని మీరు దేవుడు అని అంటారు కదా, పిలవండి, వస్తే మీరే తీసుకుని వెళ్ళొచ్చు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాడు. రామానుజాచార్యుల వారు అక్కడ కూర్చొని ధ్యానం చేస్తూ పిలవగా ఆ విగ్రహం ఆయన వడిలోకి వచ్చింది. ఆ రోజు సాయంత్రం ఆ సుల్తాన్ కుమార్తెకి తనకి ఎంతగానే ఇష్టమైన ఆ విగ్రహం కనిపించడం లేదని వాళ్ళ నాన్నగారిని అడగగానే అప్పుడు ఆ సుల్తాన్ రామానుజాచార్యుల వారు తీసుకెళ్లారని చెప్తాడు. శ్రీరంగానికి బయలుదేరింది. అక్కడ రామానుజాచార్యుల వారు స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. కావున అక్కడున్న వారు గుడిలోనికి అనుమతించలేదు. నేను ఎంతో ఇష్టంగా చూసుకున్న నా దేవుడి విగ్రహం దగ్గరికి కూడా నన్ను పంపించరా అనే బాధతో ఆమె అక్కడికక్కడే తమ ప్రాణాలను వదిలింది. దేవుడి పైన ఉన్న భక్తితో ప్రాణాలను అర్పించింది గనుక రామానుజాచార్యుల వారు ఆమె భక్తికి మెచ్చి లక్ష్మీదేవికి సమానంగా ఆవిడని కొలిచారు. కొందరు అది శ్రీరంగం కాదు, మేల్కోటి ఆలయమని, మరికొందరు మేల్కోటి కాదని శ్రీరంగం అని అంటారు. శ్రీరంగంలో ఆలయ గోడ మీద ఆమె బొమ్మ ఉంటుంది. మేల్కోటలో కూడా ఆమె విగ్రహం ఉంటుంది. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? ఈ కథ శ్రీరంగంలో జరిగిందా లేకపోతే మేల్కోటలో జరిగిందా? ఇంతకీ మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. శ్రీనివాసుడైనా రంగనాథుడైనా ఒకలే కాబట్టి, ఆ బీబీ నాంచారమ్మ ముస్లిం యువత కాబట్టి ముస్లింలు ఆ శ్రీనివాసుని కొలుస్తూ ఉంటారు. అందుకే ఇప్పటికీ ముస్లిమ్స్ చాలా మంది తిరుమలకి వస్తూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి.